హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. జాబ్ క్యాలెండర్ భాగంగా మనకు మొట్టమొదటి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతున్నాయి. సో మనకు సెప్టెంబర్ 24th రావాల్సిన నోటిఫికేషన్లో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్ రావడం జరిగింది, అదేవిధంగా నర్సింగ్ ఆఫీసర్ రావడం జరిగింది. మనకు వీటితో పాటు ఫార్మాసిస్ట్ పోస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు నెక్స్ట్ రావాల్సిన నోటిఫికేషన్ చూసుకుంటే ఆయుష్ విభాగంలో నోటిఫికేషన్ అయితే రావాల్సింది. సో దానికి సంబంధించి రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకి ఇప్పుడైతే ఫార్మాసిస్ట్ నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే ఇది ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్. మనకి ఇది సెప్టెంబర్ 24th రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇందాక చూపించాను మీకు, mhsrb.telangana.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకునే ప్రయత్నం చేయాలి. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి చూసుకుంటే అక్టోబర్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు అక్టోబర్ 21 ఈవినింగ్ 5 PM వరకే ఉంటుంది. సో మనకు నైట్ వరకు ఉండదు కాబట్టి కొద్దిమంది అభ్యర్థులు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఈవినింగ్ 5 గంటల వరకే ఆన్లైన్ అప్లికేషన్ విండో అయితే అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా కరెక్షన్ విండో చూసుకుంటే మనకు అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 24 వరకు అయితే 2 days అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మనకు సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది. అదేవిధంగా మనకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే నవంబర్ 30వ తారీఖు కండక్ట్ చేయడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. ఇది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి మోడ్లో ఉంటుంది. షిఫ్ట్ వైజ్గా కండక్ట్ చేస్తే మాత్రం నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది, లేదంటే మనకు నార్మల్గానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అప్లికేషన్స్ మాత్రం ఓన్లీ ఆన్లైన్ బేస్డ్ మాత్రమే ఉంది, ఆఫ్లైన్ అయితే లేదు. దీనికి సంబంధించి టెస్ట్ ప్యాటర్ను, సిలబస్, మనకు వెయిటేజ్ మార్క్స్, అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్, క్వాలిఫికేషన్స్ పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ చూసే ప్రయత్నం చేద్దాం. సో మన పోస్టుల వివరాలు చూసుకుంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి 446 పోస్టులకు సంబంధించి వేకెన్సీ ఉంది. మనకు తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 185 పోస్టులకు సంబంధించి వేకెన్సీ. మనకు ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 2 పోస్టులకు సంబంధించి వేకెన్సీ ఉంది. మొత్తం అయితే 633 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇవి మనకు జోన్ల వారీగా ఫిలప్ చేయడం జరుగుతుంది కాబట్టి సో వాటికి సంబంధించి కూడా మీకు పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మనకు పే స్కేల్ చూసుకుంటే 31,040 రూపీస్ నుంచి 92,050 రూపీస్ వరకు అయితే పే స్కేల్ ఉంది. అంటే మనకు ఫస్ట్ మంత్ శాలరీనే దాదాపుగా 50,000 వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. మనకు సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకు టోటల్గా అయితే 100 పాయింట్స్కు కేటాయించడం జరిగింది. అంటే మనకు 100 మార్క్స్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఇందులో మనకి 80 పాయింట్స్ అనేది మనకు రిటన్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 20 పాయింట్స్ అనేది మనకు సర్వీస్ బేస్డ్ మీద ఆధారపడి ఉంటుందంటే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్లో ఎంప్లాయీగా చేసిన వారికి ఈ 20% పాయింట్స్, ఈ 20 పాయింట్స్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఈ 20 పాయింట్స్ కూడా ఏ విధంగా ఇస్తారనేది చూస్తే కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ట్రైబల్ ఏరియాలో కనుక వర్క్ చేసి ఉంటే ట్రైబల్ ఏరియాలో మినిమం 6 months చేసి ఉంటే 2.5 పాయింట్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎవ్రీ 6 monthsకు ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 2.5 పాయింట్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అదే నాన్ ట్రైబల్ ఏరియా అయితే మాత్రం ఎవ్రీ 6 monthsకి 2 పాయింట్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 20 పాయింట్స్ వరకు అయితే వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఎవరు ఎక్కువ సర్వీస్ చేసి ఉంటే వారికైతే పాయింట్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఇది ఎవ్రీ 6 monthsకి ఒకసారి పాయింట్స్ అయితే కేటాయించడం జరిగింది. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని సాఫ్ట్ కాపీస్ అయితే మనం అందుబాటులో ఉంచుకోవాలి. వాటికి సంబంధించి చూసుకుంటే మనకు ఆధార్ కార్డు, అదేవిధంగా 10th మెమో, మనకు డిగ్రీ కన్సాలిడేటెడ్ మెమో, అదేవిధంగా కన్సర్న్ డిగ్రీ సర్టిఫికేట్. ఫార్మసీకి సంబంధించి చూసుకుంటే తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మనం దగ్గర ఉంచుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవారైతే ఎక్స్పీరియన్స్కి సంబంధించి సర్టిఫికేట్ దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా 1 to 7th వరకు స్టడీ సర్టిఫికేట్స్. ఎవరైతే రెగ్యులర్ కాకుండా ఓపెన్ స్కూల్ కనుక చదివి ఉంటే వారు రెసిడెన్సీ సర్టిఫికేట్ని అందుబాటులో ఉంచుకోవాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉంటే మాత్రం వారికి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్స్. బీసీ వారైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా అందుబాటులో ఉంచుకోవాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారైతే వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అందుబాటులో ఉంచుకోవాలి. స్పోర్ట్స్కి సంబంధించి ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే వారికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎక్స్ మెన్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్. ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ ఎంప్లాయీస్ ఉంటారో వారు ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే వారికి సంబంధించిన ఇన్ సర్వీస్ సర్టిఫికేట్. వీటితో పాటు జేపీజీ ఫార్మాట్లో ఒకటి ఫోటో, అదేవిధంగా జేపీజీ ఫార్మాట్లోనే సిగ్నేచర్ కూడా సాఫ్ట్ కాపీస్ అయితే అందుబాటులో ఉంచుకోవాలి. సాఫ్ట్ కాపీస్ అంటే మనకు కంప్యూటర్లో అందుబాటులో ఉండాలి. మనకు హార్డ్ కాపీస్ అంటేనేమో మనకు ప్రింట్ తీసిన కాపీలు, సాఫ్ట్ కాపీస్ అంటేనేమో మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఉన్న వాటిని మనం సాఫ్ట్ కాపీస్ అంటాం. సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో డి ఫార్మసీ కానీ, బి ఫార్మసీ కానీ, ఫార్మడీ కానీ ఈ 3 సర్టిఫికేట్లు ఏదున్నా కానీ వారైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సర్టిఫికేట్ చేసిన వాళ్ళలో
తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ నుంచి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. వీటితో పాటు డి ఫార్మసీ కానీ, బి ఫార్మసీ కానీ, ఫార్మటిక్ కానీ ఈక్వలెంట్ కోర్సు చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైనా వివాదం ఏర్పడితే మాత్రం ఇది ఎక్స్పర్ట్ కమిటీకి పంపించడం జరుగుతుంది. సో ఎక్స్పర్ట్ కమిటీ యొక్క నిర్ణయమే ఫైనల్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. మనకు ఏజ్ చూసుకుంటే 18 to 46 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మనకు ఏజ్ కట్ ఆఫ్ అయితే 2024 జూలై 1కు తీసుకోవడం జరిగింది. మనకు ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మాత్రం అప్ టు 5 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years వరకు ఉంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ చేసి ఉంటే మాత్రం 3 years వరకు ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే 5 years వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. మనకు ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ అయితే 500 రూపీస్ పెట్టడం జరిగింది. ఇదైతే అందరూ పే చేయవలసి ఉంటుంది. మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 200 రూపీస్ పెట్టడం జరిగింది. ఈ 200 రూపీస్లో కొద్ది మందికి అయితే మినహాయింపు ఉంది. వారికి సంబంధించి చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీరంతా తెలంగాణ స్టేట్కి సంబంధించిన వారైతే 200 రూపీస్ నుంచి మినహాయింపు పొందొచ్చు. లేదంటే ఈ 200 రూపీస్ కూడా ఈ 500 యాడ్ చేసుకొని పే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించి 18 to 46 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళలో అన్ఎంప్లాయిడ్ కనుక ఉంటే వారు కూడా ఈ అప్లికేషన్ ఫీ అనేది 200 రూపీస్ అనేది ఎక్సెంప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు 500 రూపీస్ పే చేసుకోవచ్చు. అదేవిధంగా నాన్ తెలంగాణ స్టేట్ అంటే మాత్రం ఈ అప్లికేషన్ ఫీజు 200, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు 500, మొత్తం 700 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే పే చేసుకోవాలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మనకు ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే ఓన్లీ ఎంహెచ్ఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. మనకు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకుంటే మనకు 80 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 80 మార్క్స్ కూడా మనకు 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఈచ్ క్వశ్చన్స్కు 1 మార్క్ అయితే క్యారీ అవుతుంది. మనకి ఇది ఎగ్జామ్ డేట్ వచ్చి నవంబర్ 30వ తారీఖు ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు ఏ షిఫ్ట్ ఉంటుంది, అదేవిధంగా మార్నింగ్, ఈవినింగ్ వాటికి సంబంధించిన వివరాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్ పేపర్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగు అయితే అవకాశం లేదు. సో కాబట్టి అభ్యర్థులు ఇంగ్లీష్లోనే ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. మనకు ఎగ్జామ్స్ చూసుకుంటే దాదాపుగా తెలంగాణలోని అన్ని జిల్లాలకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనకు జోన్ వైజ్గా చూసుకుంటే 7 జోన్లు ఉన్నాయి. కాబట్టి 7 జోన్లకు సంబంధించి పోస్టుల వేకెన్సీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏ జోన్కు ఏ జిల్లా వస్తుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. మనకు జోన్ 1 చూసుకుంటే ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు వస్తుంది. అదేవిధంగా జోన్ 2కు ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల వస్తుంది. సో ఈ జిల్లాలో ఉన్న వారంతా జోన్ 2 పోస్టుకు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా జోన్ 3 సంబంధించి చూసుకుంటే కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలోని వారంతా జోన్ 3 కేటగిరీలో ఉన్న పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మనకు 7 జోన్లకు సంబంధించి జిల్లాలు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియో పాస్ చేసి చూసుకోండి. లేదంటే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో కూడా ఏ జిల్లా ఏ జోన్లోకి వస్తుందని చెప్పే ప్రయత్నం చేశాను. కావాల్సిన వాళ్ళు అక్కడ కూడా చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఏ జోన్కు ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలు చూసుకుంటే మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి మనకు జోన్ 1కు 62 ఉన్నాయి, జోన్ 2కు 38, జోన్ 3కి 61, జోన్ 4కు 70, జోన్ 5కు 54, జోన్ 6కు 86, జోన్ 7కు 75, మొత్తం 446 పోస్టులు అయితే మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి కేటాయించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్లో జోన్ 1కు 17, జోన్ 2కు 15, జోన్ 3కి 25, జోన్ 4కు 28, జోన్ 5కు 19, జోన్ 6కు 68, జోన్ 7కు 13, మొత్తం 185 పోస్టులు కేటాయించడం జరిగింది. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులకు కూడా మనకు అన్ని జోన్ల వారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం జోన్ల వారిగా పోస్ట్ చూసుకుంటే జోన్ 1కు 79 ఉన్నాయి, జోన్ 2కు 53, జోన్ 3కి 86, జోన్ 4కు 98, జోన్ 5కు 73, జోన్ 6కు 154, జోన్ 7కు 88, మొత్తం 633 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది మనకు జోన్ల వారిగా పోస్టుల వివరాలు. మనకు సిలబస్ చూసుకుంటే ఇదైతే డిప్లొమా లెవెల్లో ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, అదేవిధంగా యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6, యూనిట్ 7 అండ్ యూనిట్ 8, యూనిట్ 9 అండ్ యూనిట్ 10 ఈ విధంగా మనకు 10 యూనిట్స్ వరకు అయితే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి టాపిక్స్, సబ్ టాపిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. కావాల్సిన వారు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని సిలబస్ పూర్తిగా చూసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. మీరు సిలబస్లో ఉన్న పాయింట్స్ కనుక 100% కవర్ చేస్తే 80 మార్క్స్కి మ్యాక్సిమం మనం 70 to 75 స్కోర్ అయితే చేసుకోవచ్చు. అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 20 మార్క్స్ అనేది వెయిటేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం దానికి ఏం చేయలేం. సర్వీస్ ఉన్న వారికి అయితే ఎక్కువ సర్వీస్ ఉన్న వారికి ఎక్కువ మార్కులు రావడం జరుగుతుంది. సో అది పోను 80 మార్క్స్కి అయితే రిటన్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి సర్వీస్ లేని వారు రిటన్ టెస్ట్లో ఎక్కువ స్కోర్ సాధిస్తే
మీకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. చూసారు ఇది మనకు ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి నోటిఫికేషన్, వాటికి సంబంధించిన వివరాలు చెప్పే ప్రయత్నం చేశాను. ఇందులో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.